హాయ్ ఫ్రెండ్స్, జయ సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం మహారాష్ట్ర స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. మహారాష్ట్రలో దీన్ని మోదక్ అంటారు, నేనైతే స్వీట్ మోమోస్ అంటున్నాను. ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే బియ్యం పిండికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మరుగుతున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. మీరు హ్యాండ్ పెట్టారనుకోండి, హ్యాండ్ అనేది కాలుతుంది, అందుకనేసి ఫోర్క్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతటిని ఒకేసారి యాడ్ చేయకూడదు, కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో కోల్డ్ వాటర్ని అస్సలు యాడ్ చేయకూడదు, బాగా మరుగుతున్న వాటర్నే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా అంతా కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు నీట్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు లోపల స్టఫింగ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. దీనికి ఎలాంటి పాకము అవసరం లేదు, బెల్లం పూర్తిగా మెల్ట్ అయితే సరిపోతుంది. ఇలా ఈ విధంగా బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేరే స్టవ్ పైన మరో బాండీని పెట్టుకొని ఫిల్టర్ సహాయంతో ఈ పాకాన్ని ఈ బాండీలోకి ఫిల్టర్ చేసుకోవాలి. మనం బెల్లంలో చెరుకు పీసులు అలాంటివి ఉంటాయి కదా, ఇలా ఫిల్టర్ చేయడం వల్ల అవన్నీ మనం డివైడ్ చేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ఈ పాకంలోకి యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇదంతా కాస్త ఉడకనివ్వాలి. ఇలా ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఆ చెమ్మగా ఉండేది కూడా పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. మనం దీనిని కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటి మాడిపోతుంది. ఇలా ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంత కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతులకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి పలచగా ఉండకూడదు, మరి మందంగా ఉండకూడదు. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఇలా ఈ విధంగా స్టఫ్ చేసుకొని మనం దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈవెన్గా మనం క్లోజ్ చేసుకొని మోమోస్ టైప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి. అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్ని తీసుకొని ఇలా ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం అంటేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని ఇలా ఇడ్లీ స్టాండ్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్ని అందులో పెట్టుకొని దీనిపైన క్యాప్ ఉంచేసి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే చూడండి, ఇవి బాగా స్టీమ్ అయ్యాయి కదా. వీటిని క్లాత్ సహాయంతో బయటకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది తమిళనాడు, మహారాష్ట్ర సైడు చాలా ఫేమస్. ఇది విఘ్నేశ్వరునికి ఇష్టమైన స్వీట్ అనమాట, స్వీట్ మోమోస్. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.